చూసిరుగా వీడియో ఎట్లా ఉంది. నేను మన డ్రైవర్లకు చెప్పేది ఏంటంటే, ప్రతి డ్రైవర్కి చెప్తున్నా, ఇప్పుడు నేషనల్ హైవే అమ్మడి పోయినప్పుడు మనకు మార్జింగ్ అనే ఉంటుంది. హైవేలు ఉన్నప్పుడు, రెండు హైవేలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సైడ్ కొట్టడం అనేది కామన్, ఎవరి స్పీడ్ ఉన్నా కానీ మన లారీ డ్రైవర్లు కానీ, మన లారీలు కానీ, కొన్ని వెహికల్స్ ఐచర్లు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీరు ఆపండి పర్లేదు, కానీ ఆపేటప్పుడు సైడ్కి పూర్తిగా మొత్తం బండి హైవేని ఖచ్చితంగా దింపేయండి. అవసరం ఉంటే పార్కింగ్ ఉన్న చోట ఆపుకోండి. ఏదైనా జాగా చూసినప్పుడు సైడ్ కాపండి. మీరు అది చిన్న చిన్న విషయానికి, చిన్న పని కోసం, సరే మీకు అంత ఎమర్జెన్సీ ఉంటే రోడ్డు దింపేయండి. కానీ ఇలా రోడ్డు మీద పెట్టి మనం పార్క్ చేస్తే నీకు అప్పుడు ఏమనిపిస్తుంది, నీ పనే గుర్తుంటుంది. మనం ఏముంటుంది చిన్న దేనికన్నా పని మీద ఉంటాం. కానీ వెనకంగా వచ్చేటోళ్ళు నువ్వు ఆపిన దగ్గరకు వచ్చిన నైట్ పూట తెలియదు కదా, వాళ్ళ స్పీడ్లో వాళ్ళు ఉంటారు. దగ్గరకు వచ్చిన కంట్రోల్ ఎట్లయితుంది? ఇట్లా ఎంతమంది చనిపోతారు మన వల్ల, ఒక చిన్న మిస్టేక్ వల్ల మనం ఎంతమంది బలవుతున్నాం. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు నాకు అర్థం కాదు. ఆపుకునేది పక్కకు ఆపుకోండి పూర్తిగా. ఎవరు ఆపమంటారు మిమ్మల్ని? ఇతర పానాలు ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కాదు. మీకు ప్రతి విషయం తెలిసే ఉంటుంది కదా, చూస్తూనే ఉంటారు చాలా వరకు. మన డ్రైవర్లందరికీ ముఖ్యంగా ఈ లారీ పెద్ద వెహికల్ ఉన్న వరకు దయచేసి చెప్తున్నా, మీరు పక్కకు తీసుకోండి. పూర్తిగా పార్కింగ్ ఉన్న ప్లేస్లో ఆపుకోండి, లేకపోతే పక్క తీసేయండి. హైవే మీదకి వెళ్ళి చనిపోతే ఎవడు బాధ్యుడు దీనికి? ఎవరు ఎంతమంది ప్రాణాలు ఖరాబ్ అయితే ఎవడు బాధ్యుడు? అనవసరంగా మనం బాధ్యులు. చిన్న